హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెగా 9 టీవీ. పవన్ కళ్యాణ్ సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ మూవీ హరిహర వీరమల్లు. ఈ సినిమా జూలై 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా గురించి ఏం రత్నం చాలా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పారు. ఏంటంటే ఈ సినిమా 24న ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో 23వ తేదీ రాత్రి 9:30 నుంచి ఏపీలో ప్రీమియర్ షోలు వేయబోతున్నట్టు కూడా నిర్మాత ఏం రత్నం వెల్లడించడం జరిగింది. ఏపీలో ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు నిజంగా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే యుఎస్లో కూడా ప్రీమియర్ లేట్గా స్టార్ట్ అవుతుంది. యుఎస్లో ఉన్న వాళ్ళకంటే ముందుగా ఏపీలో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు హరిహర వీరమల్లు సినిమాను చూడబోతున్నారు. ఇప్పటికే చాలామంది టికెట్ల కోసం అయితే చాలా హడావుడి కూడా హంగామా కూడా నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా టికెట్ల రేట్ల పెంపు గురించి కూడా ఏం రత్నం అయితే మాట్లాడడం జరిగింది. ఏపీలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ను కూడా కలిసినట్టు కూడా ఏం రత్నం చెప్పారు. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమా కాబట్టి టికెట్ల రేట్లు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించాలని కూడా ఏం రత్నం అయితే ఇటు ఏపీ ప్రభుత్వాన్ని ఇటు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా కోరారు. త్వరలోనే ఏపీ నుంచి జియో రిలీజ్ కానుంది. అలాగే అందులో ప్రీమియర్ షోలు కూడా మెన్షన్ చేసే అవకాశం ఉంది. వీకెండ్లో టికెట్ రేట్లు పెంచుకొని వీక్ డేస్లో రేట్లు తగ్గించేలాగా ఒక ఫ్లెక్సిబిలిటీ ఉండేలాగా గతంలో కూడా, ఎందుకంటే భారతీయుడి సినిమా టైంలోనే ఏం రత్నం సినిమా టికెట్ల ఫ్లెక్సిబిలిటీని ఆయన చేసి చూపించారు. అప్పుడు కలెక్టర్గా ఉన్న కలెక్టర్ దగ్గరికి వెళ్ళి భారతీయుడి సినిమా టికెట్ల రేట్లకు సంబంధించి ఆయన మాట్లాడారు. వీకెండ్లో ఒకలాగా వీక్ డేస్లో ఒకలాగా ఉండేలాగా కూడా అప్పుడే ఈయన ఏం రత్నం చొరవ తీసుకొని చేపించారు. ఇది అప్పట్లో చాలామంది నిర్మాతలు కూడా కొంతమంది పాటించారు. ఇప్పుడు మళ్ళీ హరిహర వీరమల్లు సినిమా, ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల టికెట్ల రేట్లు అలాగే ప్రీమియర్ షోలు అనేవి రద్దయ్యాయి. ప్రీమియర్ షోలు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని కూడా చెప్పారు. ఇక ప్రీమియర్ షోలు ఎలాగో ఇక్కడ పడవు కాబట్టి అర్లీ మార్నింగ్ షోస్కి మాత్రం ఇక్కడ ట్రై చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక తెలంగాణలో కూడా ఈ సినిమాకి టికెట్ల రేట్లు పెంచుకునేందుకు ఎంత అవకాశం ఉందో దాన్ని కూడా ఏం రత్నం అయితే చూస్తున్నారు. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం ఇచ్చే జీవో ఆధారంగా తెలంగాణ ప్రభుత్వానికి ఆ జీవో పంపించి జీవోలో సానుకూలతను బట్టి చూడండి. ఎందుకంటే ఇది చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమాలకు టికెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటు ఉంది. అది ఎందుకంటే జీవోలో ఉంది కాబట్టి దాన్ని ఏం రత్నం అయితే ఇప్పుడు మళ్ళీసారి మంత్రి దృష్టికి అయితే తీసుకెళ్లే అవకాశం కల్పిస్తోంది. సినిమాటోగ్రఫీ మినిస్టర్ని అలాగే ఇంతకుముందు సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఏం రత్నం కలిశారు. ఈ నేపథ్యంలో ఇంకోసారి, ఎందుకంటే చీఫ్ గెస్ట్గా ఇటు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, ఇటు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే కర్ణాటక అటవీ శాఖ మంత్రి కూడా చీఫ్ గెస్ట్గా రాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే వీళ్ళని, ఎందుకంటే కర్ణాటక అటవీ శాఖ మంత్రికి నేరుగా వెళ్ళి ఆహ్వానాన్ని అయితే ఏం రత్నం అందజేశారు. ఇప్పుడు ఇటు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా స్వయంగా కలిసి ఇంకోసారి ఆయనకి ఆహ్వానించి, అలాగే ఈ ఆహ్వానించే టైంలోనే ఈ జీవో గురించి కూడా, ఏపీ ఇలా జీవో ఇచ్చింది టికెట్ల రేట్లు పెంచుకోవడానికి, మన తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా ప్రోత్సాహం అందించండి అని మరోసారి విన్నవించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ నిమిత్తంలోనే ఇక ఇటు ఏపీలో అయితే బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలు అక్కడ స్టార్ట్ కాబోతున్నాయి. 23వ తేదీ రాత్రి ప్రీమియర్ షోలు అక్కడ పడబోతున్నాయి. ఆ తర్వాత ఇక్కడ తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టికెట్ రేట్ల పెంపు కూడా ఉంటుంది ఈ సినిమాకి. ఎందుకంటే ఏం రత్నం ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఆయన ఏ సినిమా చూసుకున్నా కూడా ఒక ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక మెసేజ్ ఉంటుంది. భారతీయుడిలో ఒక లంచగొండితనంకు సంబంధించి, అలాగే మరికొన్ని సినిమాల్లో ఆయన మెసేజ్ ఓరియంటెడ్ ఉన్న సినిమాలని ఆయన ఎంచుకుంటారు. ఎందుకంటే ఏదో కథ తీసాము ప్రేక్షకులు వదిలేసామని కాకుండా ఆయన ఒక బాధ్యత గల, ఒక అభిరుచి గల నిర్మాతగా ఆయన ఇప్పటివరకు తీసిన సినిమాలు చూస్తే మనకు ఆ విషయం కనిపిస్తుంది. ప్రతి సినిమాలోనూ ఏదో ఒక మెసేజ్ ఉంటుంది, అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. ఈ రెండింటిని అందించాలనే లక్ష్యంతోనే ఆయన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా తీసినట్టుగా కూడా వెల్లడించారు. ఏదో సినిమా చేసేయాలంటే వేరే హీరోలను పెట్టి ఏదో ఒక సినిమాని తీసేసేవన్నీ, కానీ ఒక మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలి, ఒక మంచి మెసేజ్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే హరిహర వీరమల్లు సినిమాను నిర్మించినట్టు కూడా ఏం రత్నం అయితే తెలిపారు. ఈ సినిమా నిర్మాణంలో ఆయన ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. ఎందుకంటే ఆయన ప్రొడ్యూసర్గా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎదుర్కోనన్ని కష్టాలు ఈ హరిహర వీరమల్లుకు పడినట్లుగా కూడా ఆయన చెప్పారు. ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ అయ్యి 5 ఏళ్ళు అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు అటు పొలిటికల్లో బిజీగా అయిపోవడం, కరోనా 2 స్టేజెస్ కూడా ఇప్పుడు కూడా షూటింగ్ అయితే ఆగిపోయింది. ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవడం వల్ల పవన్ కళ్యాణ్ డేట్స్ కూడా దొరకలేదు. ఆయన కొద్దిగా పొలిటికల్లో బిజీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన తర్వాత సినిమాలు ఏవైతే ఒప్పుకున్నానో పూర్తి చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకుని పవన్ కళ్యాణ్ కొంచెం డేట్స్ కేటాయించడానికి ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో డేట్స్ కేటాయించిన తర్వాత మొదటి సినిమా ప్రారంభమైంది కూడా హరిహర వీరమల్లే. అయితే ఆయన ఉన్న బిజీ షెడ్యూల్స్ వల్ల అసలు
అంతమంది ఆర్టిస్టులను, ఎందుకంటే ఎప్పుడో 2, 3 ఏళ్ల క్రితం ఆగిపోయిన సినిమాను మళ్ళీ అందరూ ఆర్టిస్టులని కలిపి తీసుకొని వచ్చి షూటింగ్ చేయడం అనేది చాలా కష్టం. ఈ కష్టాన్ని అయితే ఏఎం రత్నం అయితే అధిగమించి ఈ సినిమాను పూర్తి చేశారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కూడా చెప్పారు, అసలు ఈ ఆర్టిస్టులను తీసుకురావడం ఎంత కష్టమో, అలాగే సెట్స్ వేసాము, ఆ సెట్స్ మళ్ళీ తర్వాత మళ్ళీ వేయాలి. కొన్ని చోట్ల అయితే అసలు క్రేన్స్ కూడా దొరకలేదు. అసలు ఒకరోజు సండే మనకు ఒక డేట్ వచ్చింది, అంత కాంబినేషన్ డేట్ ఉంది. ఆ డేట్కి ఒకవైపు ఫైట్ మాస్టర్ లేరు, ఇంకోవైపు సెట్ కూడా లేదు. అలాంటి టైంలో చాలా కష్టాలు పడ్డాను. అసలు ఇన్ని కష్టాలు, ఇన్ని సినిమాటిక్ కష్టాలు నేను ఏ సినిమాకే పడలేదు, ఈ హరిహర వీరమల్లతోనే పడ్డాను. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఎంతో బాగా రావాలి, ఎందుకంటే ఏదో మామూలుగా సినిమా తీసి వదిలేసి విజువల్స్లో అన్నీ చేసుకుంటాం అనేది కాకుండా కొంచెం టెక్నాలజీని కూడా వాడుతూ సినిమాటిక్ అది చూసే ప్రేక్షకుడికి ఒక గ్రాండియర్గా అనిపించాలి. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఒక గొప్పగా ఉండాలి, ఒక మెసేజ్ ఓరియంటెడ్లా ఉండాలి, చూస్తున్న ప్రేక్షకులు ఎక్కడ వంక పెట్టకుండా ఉండాలి అనే నేపథ్యంలోని ఈ సినిమాను చాలా గొప్పగా, ఎంతో శక్తి వంచన లేకుండా ఎంతో వ్యయ ప్రయాసలకు వచ్చి ఈ సినిమాను తీసినట్టయితే ఏఎం రత్నం అయితే తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా గురించి కొంత నెగిటివ్ కూడా కొంతమంది కావాలని స్ప్రెడ్ చేస్తున్నారు. కొన్ని క్యాంపెయిన్స్ కూడా జరుగుతున్నాయి. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఒక మంచి సినిమా తీసినప్పుడు ఆ మంచి సినిమాను అందరిలోకి వెళ్ళేలాగా చూడాలి, పాజిటివ్గా ఉండాలి, ఎక్కడ నెగిటివ్ లేకుండా చూసుకోండి. సినిమా కొంతమంది కావాలని వంకలు వెతుకుతున్నారు, ఎందుకంటే ఈ సినిమాలో అది బాగలేదు ఇది బాగలేదు అనేలాగా కొంతమంది చూస్తున్నారు. కానీ ఇవన్నీ ట్రైలర్ వచ్చిన తర్వాత అన్నీ పటాపంచలు అయిపోయి, ట్రైలర్ వచ్చాక చాలామంది సినిమా గురించి పాజిటివ్గా మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే బిజినెస్ కూడా బాగా జరుగుతుంది. ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని లాంగ్వేజెస్లో జూలై 24వ తేదీ విడుదల చేసి తీరుతామని కూడా చెప్పారు. ఇక ప్రమోషన్స్ విషయానికి వస్తే ఆర్టిస్టులు కొంతమంది అందుబాటులో లేకపోవడం వల్ల ఈ సినిమా ప్రమోషన్స్ కూడా ఇప్పటివరకు అయితే తెలుగులో అయితే ప్రమోషన్స్ చేస్తున్నారు. హిందీలో కూడా ఏఎం రత్నం అక్కడికి వెళ్ళి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ సినిమా గురించి తెలియజేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మిగతా భాషల్లో కూడా చిన్నగా ప్రమోషన్స్ అయితే చేసేలాగా కనిపిస్తుంది. తమిళంలో అయితే ఒక సాంగ్ లాంచ్ చేయబోతున్నట్టు ఏఎం రత్నం చెప్పారు. ప్రమోషన్స్ కూడా, ఎందుకంటే సినిమా రిలీజ్ డేట్ దగ్గరలో పెట్టుకుని కాపీ ఇంకా రెడీ అవ్వాలి, అది ఆ పనుల్లో ఉండడం వల్ల ప్రమోషన్స్ కుదరడం లేదు. అది కాపీ ఇప్పుడు ఫైనల్ కాపీ రెడీ అయిపోయింది కాబట్టి దాన్ని ఇప్పుడు ప్రమోషన్స్ ఎలా వేగం చేయాలి, ఎలా ఇచ్చేయాలనేది కూడా ఏఎం రత్నం అయితే ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో సోమవారం జూలై 21వ తేదీ సోమవారం 6 గంటలకు స్టార్ట్ కాబోతుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి గెస్టులు కూడా ఇప్పటికే అనౌన్స్మెంట్ చేశారు. ఎందుకంటే ఇటు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రితో పాటు కర్ణాటక అటవీ శాఖ మంత్రి కూడా రాబోతున్నట్లుగా కూడా వెల్లడించారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఆయన హాజరవుతారు. అలాగే త్రివిక్రమ్ ఆయనతో పాటు ఉంటారు కాబట్టి, ఇక దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా ఆయన గెస్ట్గా హాజరవుతారని కూడా నిర్మాత ఏఎం రత్నం అయితే తెలిపారు. ఈ నేపథ్యంలో కొంతమంది మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్గా వస్తే బాగుంటుందని కొంతమంది కూడా అనుకున్నారు. ఆ కామెంట్స్ మీద కూడా ఏఎం రత్నం అయితే స్పందించడం జరిగింది. ఇది ఒక పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి అన్నయ్య వస్తే పవన్ కళ్యాణ్ హీరోలాగా ఉండరు, అక్కడ ఒక తమ్ముడిలాగా ఉండాల్సి వస్తుంది. అన్నయ్య ముందు ఎక్కువ మాట్లాడలేడు తమ్ముడు, కాబట్టి ఆయన మాకు హీరోగా కనిపించాలి, ఆయన హీరోగా కనిపించి హీరోయిజం ఎలివేట్ చేసేలాగా మాట్లాడాలి, ఆయన స్పీచ్ పవర్ఫుల్గా ఉండాలంటే అన్నయ్య అక్కడ ఉంటే ఆయన కొంచెం బెరుకుగా ఉంటారు అనే ఉద్దేశంతోనే చిరంజీవి గారిని పిలవలేకపోయామని. చిరంజీవి గారు పిలిస్తే తప్పకుండా వస్తారు, కానీ తమ్ముడు అక్కడ హీరోగా ఎలివేట్ అవ్వాలి కాబట్టి, ఆయన హీరో కాబట్టి ఆయన మాటలు పవర్ఫుల్గా ఉండాలి కాబట్టి చిరంజీవి గారిని వద్దనుకున్నామని కూడా ఏఎం రత్నం అయితే తెలియజేశారు. ఇప్పుడు దీని మీద వస్తున్న రూమర్స్ కూడా ఏఎం రత్నం అయితే చెక్ పెట్టారు. ఈ సినిమాకు బజ్ బాగా వస్తుందని, ఈ సినిమా అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ అందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కాలర్ ఎగరేసుకునేలాగా ఉంటుందని, విజువల్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయని కూడా చెప్పారు. తన కుమారుడు జ్యోతికృష్ణ ఈ సినిమాని చాలా అద్భుతంగా మలిచారని, డైరెక్టర్ క్రిష్ ఏదైతే స్టార్ట్ చేశారో ఆ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకేలా ఉండేలాగా జ్యోతికృష్ణ తీసుకురావడానికి చాలా కష్టపడ్డారని కూడా నిర్మాత ఏఎం రత్నం అయితే తెలియజేశారు. మరి ఈ సినిమాకి సంబంధించి రిజల్ట్ ఎలా ఉంటుంది ఏంటనేది కూడా జూలై 24వ తేదీ మనం చూడొచ్చు.